దొంగలు పడ్డ 6 నెలలకి కుక్కలు మరిగినట్టుంది నేను చేసే పని. ఎందుకు ఇలా అంటుంది అనుకుంటున్నారా? చెప్తా. పండక్కి చేసుకున్న పిండి వంటలు చివరికి వచ్చాయా? వచ్చిన చుట్టాలు కూడా ఎవరి వీళ్ళకి వాళ్ళు చేరుకొని ఉంటారు. మరి నేను భోగి వీడియోని ఇప్పుడు పెడుతున్నా. మరి ఇప్పుడు చెప్పండి, ఆ సామెత నా పనికి సరిపోతుందా లేదా? సరే కానీ ఈ పండుగని మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? నాకు ఒకటి అనిపిస్తుంది, అది మీతో షేర్ చేస్తా. మీకు ఏ విధంగా అనిపిస్తుంది అనేది మీరు కూడా చెప్పాలి, సరేనా? రాజశేఖర్ గారి మూవీ సింహరాశి మీరు అందరూ చూసే ఉంటారు అనుకుంటున్నాను. దాంట్లో ఫేమస్ డైలాగ్ ఒకటి ఉంది, మీకు తెలుసు కదా, ఒక్కసారి వచ్చి పొమ్మ మెరుపు తీగ అని పిలుస్తుంటారు పెళ్లి కూతుర్ని. నాకు అలాగే ఈ భోగి సంక్రాంతి పండుగ వచ్చిపోయాయేమో అనిపిస్తుంది. మరి మీరేమంటారు? నేను పుట్టిన దగ్గర నుంచి ఇంత ఎర్లీగా ఎప్పుడూ లేచి భోగి మంట వేసిందే లేదు. మా ఇంటి చుట్టుపక్కల కన్సూమ్ మేరలో కూడా ఎవరు లేగవలేదు ఆ టైం. ఇంతకీ టైం ఎంతో చెప్పనా? 3:50 అవుతుంది. మరి మీరు ఏ టైంకి లేచి భోగి మంట స్టార్ట్ చేశారు? మా పక్కింటి వాళ్ళు మాతో కలిసి భోగి మంట వేస్తారని వాళ్ళని లేపి, సరేలే మాతో పాటు మా పక్కింటి వాళ్ళని లేచి మాతో భోగి మంట వేస్తారేమో అనే ఉద్దేశంతో వాళ్ళని కూడా లేపాము. కానీ వాళ్ళేమో 4:30కి లేచి మా భోగి మంట అయిపోయిన తర్వాత వాళ్ళు స్టార్ట్ చేశారు. వాళ్ళు భోగి మంట వేసుకుంటుంటే నా పని అయితే నేను స్టార్ట్ చేశాను. ఆ పని ఏంటి అంటారా? ఆడవాళ్ళకు ఉన్న పనే కదండి. వాకిలి ఊడ్చి ముగ్గు పెట్టడం. అందులో పండుగ వస్తే పెద్ద పెద్ద ముగ్గులు వేయాలి, రంగులు వేయాలి. నేను 4:30కి స్టార్ట్ చేస్తే ఉదయం 7 అయిందండి. రోడ్డు మీద పోయి వచ్చే వాళ్ళందరూ మా సాయ చూస్తున్నారు, ఈ టయానికి కూడా ముగ్గులు వేస్తున్నారా అని. మరి ఏం చేస్తాను చెప్పండి? చిన్న ముగ్గులు అయితే వేయలేము, అలాగని పెద్ద ముగ్గులు వేస్తే ఇదే విధంగా ఆ టైం అయితే అయిపోతుంది. సరే కానీ ఇంతకీ నేను వేసిన ముగ్గు చివరి వరకు చూసి ఎలా ఉందో అయితే కామెంట్ అయితే చేయండి. ఇది ఒక్క ముగ్గే కాదండి, సంక్రాంతికి కనుమకు వేసిన ముగ్గులు కూడా లాస్ట్లో క్లిప్స్ యాడ్ చేశాను, చూసి అయితే చెప్పండి. మొత్తం నేనే చేస్తుంటే ఇంకా ఏ టైం పట్టేదో. మా పాప రంగులు వేసి హెల్ప్ చేసింది, అందుకే కొంచెం త్వరగా అయిపోయింది. ఈ వీడియోని ఇంతవరకు చూశారు కదా, ఎంతో కొంత నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ అయితే నా వీడియోస్ నచ్చుతున్నాయి అనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మళ్ళీ వస్తుంటాయి.